హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ట్యూస్డే తీసిన వ్లాగ్ అనమాట ఇది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు తీసానండి. మొత్తం ఫుల్ డే తీసాను. ఇక్కడ ఏంటంటే స్కూల్ లేదు కదా పిల్లలకి, ఇంకా ఎగ్జామ్స్ వలన స్కూల్ అది లేదు. ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయినాయి. అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు లేవలేదనమాట. అందుకని ఈరోజు లేట్ అయిపోయిందండి. చాలా ఎయిట్ అయిపోయిందనమాట. చాలా లేట్ అయిపోయింది. నైట్ ఒక మూవీ చూసామన్నమాట. ఎలాగో హాలిడేస్ అంటే హాలిడేస్ ఇంకా ఇవ్వలేదు. పిల్లలు ఎగ్జామ్స్ అయినాయి కదా, కొంచెం ఒక 2-3 డేస్ ఇంకా వాళ్ళకి ఖాళీ వచ్చింది. తర్వాత మళ్ళీ ఒకసారి స్కూల్కి ఏదో పని మీద వెళ్ళాలంట. అందుకని చెప్పేసి ఎలాగో వాళ్ళు రెస్ట్ తీసుకోమని ఒక 2-3 డేస్ అయినా సరే నేను ఇంకా రెస్ట్ తీసుకోండి, వెళ్ళి తర్వాత మీకు ఆన్లైన్లో మళ్ళీ ఫీజులు కట్టుకుంటారు ఆన్లైన్ స్టడీ కోసం, ఇంకా స్కూల్కి వెళ్ళే పని ఉంది, ఇంకా ఆధార్ కార్డుల అప్డేట్, ఇంకే చాలా ఉన్నాయి వాట. వాళ్ళు చేసుకోవాల్సిన పనులు అవి ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను ఇంకా సర్లే ఒక 2-3 డేస్ మీరు ఇంకా రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పానమాట. అందుకని చెప్పేసి వాళ్ళు పడుకునే ఉన్నారనమాట. నైట్ 12:30 వరకు మూవీ ఏదో చూసాము. తర్వాత పడుకున్నాం కదా, లేట్ అయింది. ఇంకా మార్నింగ్ లేవడం కూడా లేట్ అయిందనమాట. ఇంకా నేను ఇంకా వాళ్ళు లేచిన తర్వాత ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ ఊడ్ చేసుకొని బయట కూడా ఊడ్ చేశాను. అది ఇంకా పిల్లలు పడుకునే ఉన్నారండి, లేవలేదు. ఎందుకంటే వాళ్ళని లేపాలని అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నంత సేపు వాళ్ళకి ఇంకా చదువులు ఇంకా అయిపోయింది కదా, బాగా ఎక్కువ స్ట్రెస్ అయిపోయారు. అందుకని కాస్త పడుకోవాలి, నిద్ర కూడా ఉండాలండి పిల్లలకి. ఓన్లీ తిండి కాదు, చదువే కాదు. చదువు ఎంత అవసరమో ఫుడ్ నిద్ర కూడా అంతే అవసరం అన్నమాట. అదన విషయం. ఇక నేను కషాయం పెట్టుకుంటున్నానండి. ఇదివరకు ఒకసారి చూపించినట్టున్నాను, ఇది లాస్ట్ టైం వీడియోలో ఒకటి. జీరా, సోంపు, మెంతులు ఇవన్నీ వేసి ఒక కషాయం అయితే పెట్టుకుంటున్నాను. దీని తర్వాత నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కొంచెం రిలీఫ్ ఇచ్చినట్టు అనిపించింది. కాకపోతే కంటిన్యూస్గా చేయాలి. కంటిన్యూస్గా చేయడానికి కుదరట్లేదు, అప్పుడప్పుడు స్కిప్ అయిపోతుంది. మార్నింగ్ నేను ఎక్కువ టీ తాగడానికే చూస్తానండి. పరగడుపున అసలు టీలు కాఫీలు తాగకూడదు కదా, దానివల్ల నాకు అసలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది. అందుకని ఈ మధ్యన కషాయం అది పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఇంకా పిల్లలు లేవలేదు, వాళ్ళని ఇంకా కాసేపు పడుకొనిద్దాము, ఎందుకు లేపడం. స్కూల్ ఉన్నప్పుడు ఇంకా ఎగ్జామ్స్ అయినప్పుడు వాళ్ళు ఎలాగో నా మాట వినరు. నేనైతే ఎంత బాగా చదువు అని చెప్పేసి నేనైతే ఫోర్స్ అయితే చేయనండి. ఆ చదవాలనే వాళ్ళకే ఉంది, వాళ్ళ మెంటాలిటీస్ అలాంటివి అనమాట. చదువుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ. అదనమాట విషయం. ఇక్కడ నేను ఇంకా వాళ్ళు పడుకున్నారు కదా, పడుకుంటేనే బెటరు, నా పని అయిపోతుంది. హ్యాపీగా చక్కగా వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ చేసే టైంకి వాళ్ళు లేపితే వాళ్ళు ఫ్రెష్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేస్తారు. ఈ లోపు ఎందుకులే వాళ్ళని లేపడం, మళ్ళీ బుక్స్ తీసుకుని కూర్చుంటారు అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళని ఇంకా డోర్ దగ్గరికి వేసేసి వాళ్ళని ఇంకా నేను పడుకొని ఇచ్చానమాట. వాళ్ళని నేను లేవడానికి లేపలేదన్నమాట. ఎందుకంటే స్కూల్ ఉన్నప్పుడు లేపేస్తాము, స్కూల్ లేనప్పుడు ఎందుకు అవసరం లేదు. ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి కదా, కాస్త రెస్ట్ తీసుకుంటారు. ఎగ్జామ్స్ ఉంటే ఎలాగ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు కదా అని చెప్పేసి పడుకున్నారు పిల్లలు. ఇక్కడైతే మాత్రం నేను ఇంకొంచెం చాయ్ తాగేసి తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా టిఫిన్ అయ్యి చేద్దాం వాళ్ళకి అని చెప్పేసి ఇంకా టిఫిన్ అది మొదలు పెట్టానండి. స్నానం చేసి వచ్చేసాను. ఎక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి, మడత పెట్టాల్సినవి ఉన్నాయి, ఇంకా ఉతకాల్సినవి కూడా ఉన్నాయన్నమాట. ఈ మధ్యన అసలు పని ఏమీ చేయబుద్ధి అవ్వటం లేదు. ఫిజికల్గాను మెంటల్గాను చాలా స్ట్రెస్గా ఉంటుందన్నమాట, ఎందుకో తెలీదు. అదనమాట విషయం. ఇంకా ఉప్మా అయితే ఈజీగా అయిపోద్ది కదా, ఎప్పుడో కానీ ఉప్మా చెయ్యను, ఎందుకంటే వీళ్ళు తినరండి. అందుకని చెప్పేసి నేను కూడా ఎప్పుడో ఒకసారి చేస్తాను. అది కూడా వైట్ ఉప్మానే కావాలంటారు. ఎర్రరవ్వ చాలా బాగుంటుంది, ఇంకా బలం కూడాను. అదేమో వద్దంటారు వీళ్ళిద్దరూని. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా నేను ఇది బొంబాయి రవ్వతో ఉప్మా చేశాను అనమాట ఈరోజు. అది తినేసిన తర్వాత ఇంకా నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి. న్యాయంగా, నీతిగా, ధర్మంగా చేసే వాళ్ళ వీడియోస్ అయితే ఎవ్వరు చూడరు, కనీసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు. కానీ నాటకాలు ఆడుకుంటూ కొంతమంది చేస్తారు కదండి, లచ్చక్క అఫీషియల్ అని అనమాట. నేను చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను వాళ్ళని. కానీ ఫస్ట్లో అయితే వంటలు చేస్తూ ఆ అన్న చాలా మంచిగా చాలా శుభ్రంగా ఉండేవన్నమాట. నీట్గా ప్రతి ఐటము, ప్రతిదీ, ఇంకా ఇది వచ్చు అది రాదు అని లేకుండా అన్ని వంటల వీడియోలు పెట్టేవాడు. అప్పుడు బాగుండేది. ఇప్పుడైతే రోజుకొక నాటకం. అలాంటి నాటకాలు వేసుకున్న వాళ్ళనైతే జనాలు చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు.
వాళ్ళకి డబ్బులు సంపాదించి మూటలు కట్టి పెడతారనమాట. ఇళ్ళు మీద ఇళ్ళు, ఇంకా మేడల మీద మేడలు కట్టుకొని ఇంకా ఇంకా బాగుపడి ఇంకా జనాల మీద పడి బతుకుతున్నాడు. ఇంకా నెక్స్ట్ ఏమో అబద్ధాలు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా తెలుస్తుంది అనమాట అబద్ధాలు. వాళ్ళు ఆడేవన్నీ అబద్ధాలు. వాళ్ళు చేసే వీడియోస్ అన్నీ ఫాల్తుగా ఫేక్గా ఉంటాయన్నమాట. ఒకటి నిజం అని నమ్మాలనిపించేలాగా ఒక్కటి కూడా ఉండదు. అదనమాట. నాకు చాలా కోపం వచ్చిందండి. ఇక్కడ నేను పిల్లల్ని తీసుకొని ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాను. కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత ఇంకా అవన్నీ సర్దేసుకొని ఇంకా బెండకాయ టమాటా కర్రీ చేశాను అనమాట. అది అయిపోయిన తర్వాత ఇంకా సాయంత్రం మా ఇంటి దగ్గర ఈ కుక్కలు అయితే మేము పెంచుకోవట్లేదండి. మామూలు ఇవి ఎక్కడి నుంచో వచ్చినాయి అనమాట. నాటు కుక్కలు అంటారు కదా, అవే ఇవి. ఇంకా ఇవి పాపం అక్కడక్కడే వేలాడుతూ అలాగా అరుగు మీద పడుకుని అలాగే ఉంటున్నాయి. జాలేస్తుంది. అందుకని చెప్పేసి నేను అప్పుడప్పుడు కొంచెం ఫుడ్ పెడుతూ ఉంటానన్నమాట. అది కూడా రోజు ఏం పెట్టను. అసలు నా కుక్కలు అంటే మాత్రం చాలా భయం అండి. అవి దగ్గరకు కూడా రానివ్వను నేను అసలు. ఫుడ్ పెట్టేసి వచ్చేసి డోర్ వేసేస్తాను. ఎందుకంటే పాపం ఎవరు పెట్టలే. ఇక్కడ సరౌండింగ్స్లో అందరూ కూడా వాటిని కొడుతున్నారు కానీ ఎవరు ఫుడ్ కూడా పెట్టట్లేదు. ఎందుకంటే ఈ చెప్పులు, ఈ షూసు, సాక్సులు ఇవన్నీ ఎత్తుకొచ్చేస్తున్నాయి అన్నమాట కుక్కలు. అందుకని పిల్లలు పెద్దవాళ్ళు కూడా కొడుతున్నారనమాట వీటిని. కొట్టేవాళ్లే కానీ ఎవరు ఒక ముద్ద అనేది పెట్టరు. ఇంక సర్లే పాపంలే ఇక్కడిక్కడే తిరుగుతున్నాయి కదా అని చెప్పేసి నేనే పెడుతున్నాను. ఇంకా ఇంటి ఓనర్ చూసాడంటే ఇంక అంతే ఖాళీ చేయమంటారు. అదనమాట విషయం. సర్లే పాపంలే అని చెప్పేసి ఇంకా పాపం పెడతాం జరుగుతుంది. ఇంకా నేను ఇందాక ఒక టాపిక్ మాట్లాడాను కదండి, అదైతే చాలానే ఉంది మాట్లాడాల్సింది. సరే ఈ వీడియో కాదు, నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను వాళ్ళ కోసం. అసలు వాళ్ళు ఏ రకంగా అందరికీ నచ్చుతున్నారు, అసలు వాళ్ళని ఎందుకు అంత హైప్ చేశారు, అంత హైప్ ఇచ్చి అంత హైలైట్ ఎందుకు చేస్తున్నారు వాళ్ళని, అసలు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు చిన్న పిల్లలు కూడా చెప్తారండి వాళ్ళ ఫాల్తుగాళ్ళు, లేదంటే వాళ్ళు చేసే వీడియోస్ ఫేక్ వీడియోస్ అని. ఈరోజైతే నేను ఒక వీడియో చూశాను, కొట్టుకుంటున్నారనమాట మొగుడు పెళ్ళము. ఏదో చైన్ ఏదో పడేశారు. ఇంకా పిల్లోడు చైన్ పడేశాడని చెప్పేసి పెళ్ళాన్ని కొడుతున్నాడు. అసలు ఏంటండి, అసలు చూసేవాళ్ళు కూడా నిజంగా వాళ్ళ మీద కేసు పెట్టాలన్నమాట. ఒక్క వీడియో నిజాయితీగా ఉండదు, అన్ని ఫాల్తూ వీడియోసే, అన్ని ఫేక్ వీడియోసే. అసలు ఏం మనుషులండి వాళ్ళు. అటువంటి వాళ్ళని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని అయితే గొప్ప వాళ్ళని చేస్తారు. ఇంకా వీడియోల మీద సంపాదించుకొని మేడల మీద మేడలు కట్టి, అసలు పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, అది కూడా వాడిదే అనుకుంటున్నాను. ఏమో మేబీ నాకు వచ్చిందంటే అది నిజమెంత అబద్ధమో తెలియదు కానీ అసలు అటువంటి వాళ్ళని అసలు ఎలా ఎంకరేజ్ చేస్తారు అందరూని. నిజాయితీగా వీడియో పెడితే ఒక్కళ్ళు చూడరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. అసలు మామూలుగా కాదు. నాకైతే నవ్వు వస్తుంది, ఒక్కోసారి కోపం కూడా వస్తుంది వాళ్ళ వీడియోలు చూస్తే. అదనమాట. నిజాన్ని ఎవ్వరూ నమ్మరు, అబద్ధాన్ని నమ్మినట్టు. అదనమాట. ఇక్కడ సాయంత్రం అయిపోయింది, ఇంకా భోజనం చేస్తాము. మధ్యాహ్నం వండాను కదా బెండకాయ టమాటా, ఆ కర్రీ ఉంది, అదే తినేసాం మేము ముగ్గురమే కాబట్టి. ఇంకా మిషన్కి వేయాల్సిన బట్టలు ఉంటే అవి కూడా నేను ఇంకా వెయ్యలేదు. సరే అని చెప్పేసి ఇంకా పిల్లలేమో వాళ్ళ తాతయ్యతో ఫోన్ మాట్లాడుతున్నారండి. ఈ వీడియో ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను, నైట్ అయిపోయింది కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదనమాట. ఇంకా పిల్లలు ఫోన్లో పడితే మామూలుగా ఉండదు, ఇంకా అసలు మాట్లాడుతూనే ఉంటారనమాట. వాళ్ళ తాతయ్యతో మాట్లాడుతున్నారు. పడుకుందాం రండిరా అంటే ఒకళ్ళు రావట్లేదు. ఇంకా సరే వర్క్ ఏమైనా ఉంటే రేపు చూసుకుందాంలే అని చెప్పేసి ఇంకా నేను వాళ్ళ తాతయ్య అడుగుతున్నారనమాట. ఇంకా మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, చక్కగా రెస్ట్ తీసుకోండి, చాలా చదివారు, ఇంకా వద్దులే ఎగ్జామ్స్ అయిపోయినాయి అని. వీళ్ళైతే మళ్ళీ బెటర్మెంట్ రాస్తాను తాతయ్య, ఆ తర్వాత ఏమో ఇంకా ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటానని చెప్తున్నారనమాట. బాయ్ ఫ్రెండ్స్.